ఖతర్నాక్ కామెడీ షో జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరదా శుక్రవారంలో ఇప్పుడు కొన్ని విషయాల్లో పక్క వాళ్ళ అభిప్రాయం తీసుకుంటే బాగుంటది కానీ అన్ని విషయాల్లో అభిప్రాయం తీసుకుంటే కామెడీగా ఉంటది అంటున్నామా రాఘవ. మరి ఆ కామెడీ ఏంటో చూసేద్దామా? సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. सारी गमा पद निस्सा और करो करो जरा जलसा. నమస్కారం నమస్కారం నమస్కారం. శుక్రవారం బ్యాచ్ కుంది సంస్కారం, శనివారం బ్యాచ్ కి లేదు సిగ్గుశరం. శుక్రవారానికి రాకెట్ రాఘవ వరం, శనివారానికి బుల్లెట్ భాస్కర్ భారం. రాకెట్ రాఘవ కామెడీతో లేపుతాడు దుమ్ము దుమారం, బుల్లెట్ భాస్కర్ కామెడీ ఘోరం ఘోరం. ఏది ఏమైనా మీరందరూ ఏది ఏమైనా మీరందరూ తప్పక చూడాలి జబర్దస్త్ ప్రతి వారం వారం. ఏండే పొద్దు నుంచి ఏం తినలేదా? ఎందుకు అలా అడిగావు? అలా బుర్ర తింటున్నావు కదా. ఎంత ఒక్కేసావేంటి? కాదయ్యా బాబు, చెప్పులు ఎలాగున్నాయని చూసుకుంటున్నాను. నిన్న కొన్నాను. ఎలాగున్నాయి? 7, 8 వచ్చిందంటే అసలు ఆఫరే అది. 7వ సైజు కొంటే 8వ సైజు ఫ్రీ అన్నాడు. రే ఇందాల నుంచి మాటల్లో పడి మాట్లాడేస్తానని ఎవరో నేను ఎక్కడో చూసినట్టుందమ్మా. బాబాయ్ హోటల్ బాబాయ్ హోటల్లో నీ దశ తిరిగింది పో. ఎందుకు? నా పెళ్లికి నువ్వే వంటలు చేస్తున్నావు. ఓకే అర్థమైందిలే కానీ పెళ్లి ఎప్పుడు ఎంతగానే ఇలా కుదరగానే అలా చేసేసుకోవడం. నువ్వు మాత్రం పొయ్యి వెలిగించి రెడీగా ఉండాలి. కుదరకపోతే పొయ్యి మీద నువ్వు కూర్చో. పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటో చెప్పరా అసలు? పెళ్లి మీద ఒపీనియన్ ఏముంటదండి? పెళ్లి కానోడేమో ఎందుకు అవ్వలేదా అని ఎడతాడు, పెళ్లి అయినోడేమో ఎందుకు అయిందని ఎడతాడు. మరి మీరు ఏడవరా? మీ వల్ల వాళ్ళు ఎడతారు కదా. ఏమంటే ఎక్కడున్నాడు? ఎవరా? ప్రతిదానికి సెకండ్ ఒపీనియన్ అనేది ఒకటి ఉంటదిరా. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఉప్మాకి ఆనియన్ ఎంత అవసరమో జీవితానికి సెకండ్ ఒపీనియన్ అంత అవసరం. ఈయన ఏమంటారంటే ఉప్మాకి ఆనియన్ ఎంత అవసరమో ఈ ఉప్మా గాడికి ఒపీనియన్ ఎంత అవసరం అంటున్నారు. సార్ ఎక్కడ ఉన్నాడు సార్? అక్కడ ఎవరు మాకు తెలుసు. నన్ను పిలిచేర్లే ఇల్లు. ఏ రోజు నా కూతురు పెళ్లి చూపులు. పళ్ళు తెచ్చావా? తెచ్చాను. స్వీటు తెచ్చాను. హాట్ తెచ్చాను. మందు తెచ్చాను. మంది ఎందుకండి? అంటే సంబంధం కుదిరింది అనుకో, ఆనందంలో తాగచ్చు. కుదరకపోతే బాతో తాగుతాం. ఏదైనా తాగడం కామనే. అదేంటండి అలాగంటారు? మా మామగారు హైదరాబాద్ లో ఆటోలు తిప్పుతుంటాడు రా. ఈ సంబంధం చూసుకుంటే హైదరాబాద్ అంతా ఫ్రీగా చూడొచ్చని చూద్దాం వచ్చారన్నమాట. మామగారు నమస్కారం. నమస్కారం. ప్రయాణం అది బాగా జరిగిందా? ఆ మధ్యలో ఓడ కింద బొక్కడిపోతే మునిగిపోయిందండి. కొద్దిగా ఈత కొట్టుకుని వచ్చేటప్పటికి లేట్ అయింది. అల్లుడు గారు చెప్తే ఆటో పంపించామండి కదా. ఈ ఎక్స్ట్రాలే వద్దు, పక్కూరు నుంచి ఎగదో వచ్చాం. ప్రయాణం ఎలా జరిగింది అని గంభీరంగా అడగాల మీరు మళ్ళీ దానికి. భలే టైం పాస్ అవుద్దండి. ఇతనెవడు? వంట మనిషి. ఈడు పని మనిషి. ఈడు వృద్ధ మనిషి. వృద్ధ మనిషి. అత్తగారే పెద్ద కొండ జాంకేలో ఉన్నారంటే ఇంకా పిల్ల తల్లి కాదు పిల్లే. పిల్ల చూడండి, మాకు ఊర్లో 150 ఎకరాల ల్యాండ్ కొందాం అనుకున్నాం, కొనుక్కోలేకపోయి అది మీరు ఎలాగ పెట్టేస్తారు. మాకు గోల్డ్ ఒక 100 తులాలు కొనుక్కుందాం అనుకున్నాం, కొనుక్కోలేకపోయి మీరు అలాగే పెట్టేస్తారు. అలాగే ఒక చిన్న కారు కొందాం అనుకున్నాం, కొనుక్కోలేకపోయి మీరు పెట్టేస్తారు. పొలం పళ్ళు ఉన్నాయి కాబట్టి దానికి ఒక పెద్ద గడ్డపార కొందాం అనుకున్నాం, కొనుక్కోలేకపోయావు, అది నేను ఎట్టేస్తాను. అవన్నీ తర్వాత మాట్లాడుకోవచ్చు. అమ్మ అభిప్రాయాలు ఏమన్నా? ఓహో అభిప్రాయాల. చూడండి మీరు అవకాశం ఇస్తే. నువ్వు మాకు ఎలాగో అవకాశం ఇవ్వలే గానీ అమ్మాయి అల్లుడు ఏదో మాట్లాడతాడు, మాట్లాడు. ఒక్క నిమిషం అలాగా. అల్లుడు గది ఇక్కడ, వీధి అక్కడ. వీధే వీధిలో మాట్లాడాలని. సార్ గురుగారు అది కాదండి బాబు, అమ్మాయి ఎలా ఉందని అడుగుతున్నాండి. పెళ్లి చేసుకుందామని. ఇట్లాగే ఉన్నాయి. అయితే 7, 8. అలాంటి ఇంట్లో ఒక ప్రతివాడి 7, 8 ముందే చెప్పేస్తుంటారు. ఇంకెవరిని అడిగితే బాగుంటది? నేను చెప్పాను కదా, దాని మీద మనకి ఏ ఒపీనియన్ లేదమ్మా. లేదన్నాడంటే ఖచ్చితంగా వీడి దగ్గర ఒపీనియన్ ఉండే ఉంటది. ఇదిగో బాబు, ఎలా ఉంది అమ్మాయి? అచ్చు మీ పోలికే సార్. అమ్మాయి అంటే కూతురు కాదురా, పెళ్లి కూతురు.
అయితే ఈడు జోడు అదిరిపోయిందిగా. పెళ్లి చేసుకోవచ్చా? బ్రహ్మాండం చేసుకోవచ్చు. ఇంకో మాట చెప్పమంటారా? చెప్పు. అమ్మాయి ఎలా ఉందని అడిగారు కాబట్టి మొహం మీద చెప్పేస్తున్నా. చెప్పు. మసి పట్టిన దబరాలాగా ఉంది. ఎలా ఉందమ్మా? మసి పట్టిన దబరాలా. పెద్ద తెల్ల పావురం. నీకు ఒకటి చెప్తా విను, నీకు నచ్చితే చేసుకో, అంతేగాని ప్రతి అడ్డమైన అడక్కో. అందరూ ఒపీనియన్ అడిగావు, అందరూ అడిగావు కానీ నా ఒపీనియన్ అడిగేవారా? నిజమే కదా. అమ్మాయి ఎలా ఉంది? నా కూతురు పట్టుకొని ఎలా ఉందని నన్నే అడుగుతున్నాను. పెళ్లి గిల్లి లేదు. స్టవ్ వెలిగించమంటారా? ఈ ఎనర్జీ వెనకాల రహస్యం ఏంటండి? ఎక్కడి నుంచి వస్తుంది? ఏంటో ఈ స్టేజ్ చూస్తే వచ్చేస్తుంటదండి అలాగా. ఈ స్కిట్ మీద ఫస్ట్ ఒపీనియన్ ఖుష్బు గారిది. రాఘవ గారు స్కిట్ కాన్సెప్ట్ బాగుంది, వెరీ నైస్. మీరు కూడా మంచి పర్ఫార్మెన్స్, పంచెస్ మధ్యలో చాలా ఉన్నాయి. ఓవరాల్ ఇట్ వాజ్ స్మార్ట్ గా ఉంది మీ కంప్లీట్ ఈ రోజు. సెకండ్ ఒపీనియన్. మూవింగ్ ఆన్ టు సెకండ్ ఒపీనియన్, కృష్ణ భగవాన్ గారు. బాగుందండి, మీ థాట్ బాగుంది. ఎందుకంటే అందరు ఆర్టిస్టుల్ని మీరు ఉపయోగించుకోవడం, ఒక క్యారెక్టర్ ఉండడం బాగుంది. సో జడ్జెస్ రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మీరు ఇచ్చే స్కోర్స్. ఖుష్బు మ్యామ్. మా లక్కీ నెంబర్ మాకు వచ్చేసింది, గెలుస్తామని నమ్మకం ఉందండి. ఒకవైపు వచ్చి రాఘవ్ గారు సేమ్ స్కోర్స్ లో ఉన్నారు, కానీ ఇంకోవైపు చూడండి రాఘవ్ గారు కాన్ఫిడెన్స్, మా స్కోర్ మాకు వచ్చేసింది అంటే ఈ వారం మేము గెలవబోతున్నామని ఆ కాన్ఫిడెన్స్ ఉంది మా రాఘవ్ గారికి. బుల్లెట్ భాస్కర్ మమ్మల్ని గెలిపిస్తాడు. వాళ్ళు గట్టిగా చెప్పండి, అది గట్టిగా చెప్పండి. బుల్లెట్ భాస్కర్ మమ్మల్ని గెలిపిస్తాడు. ఇటువైపు అయితే లీడ్ స్కోరర్ వాళ్ళు కూడా ఇంత కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతున్నారంటే అవతల వాళ్ళ మీద చాలా నమ్మకం ఉందన్నమాట. చింత చెట్టు బ్యాచ్ మీద మాకు నమ్మకం. రాకెట్ రాఘవ అండ్ టీమ్ కి మా జడ్జెస్ ఇచ్చే స్కోర్స్ 15 out of 20. చిట్టపట నడుముల ఊపులు ఒక ఇరుసున్న వరసలు కలవగా, ముసిరిన కసి కసి వయసులో ఒక యదనస పదనిస కలవుగా, కాదంటూనే కలబడు అది లేదంటూనే ముడిపడు, ఏమంటున్నా మదనుడు తెగ ప్రేమించాక వదలడు, చూస్తా సొగసు కోస్తా వయసు నిలబడు కౌగిట, అతని తీయని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయప్ప, అమ్మ నేనున్న నీ బుగ్గ ఎంత లేతగా ఉన్నదే మొగ్గ,